ఏళ్ళన్నా ఏళ్ళక ఇంట్లో సంసారం గొడవలు ఎట్లా జరుగుతాయి చూపించడానికి వచ్చారు 10,000 మునగాళ్ళు ఎంత మటుకు చేస్తారు సుజం ఎంతమంది కూడుకొని వచ్చారో సరే నా సుజం లాస్ వెల్కమ్ ఏమే నేను బయట ముగ్గు వేయాలి కానీ ఆ ముగ్గు పెట్టి తెచ్చుకొని వచ్చి కాలబడి ఇక్కడ ఇదేంటైతే అరే నీ అబ్బా ఆహా ఇప్పుడు మీరు బయట ముగ్గేసి నన్ను ఆ ముగ్గులే దింపాలనుకుంటున్నారా ఆ పప్పులే నా కాడ ఉడకవులేండి కాదే నేనైతే పెగ్గా వేయలేదు నేను ముగ్గులోకి ఎలా దింపుతానే ఆహా మీ మగాలు అలానే అంటారు గదిలోకి దూరగానే కాదే నేను చెప్పు 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 అదిగో బయట చెప్పులు ఉన్నవి అవి వేసుకొని కొంపల కూరగాయలు తీసుకొని రాపండి అబ్బా నాలోడి వేడినంతా చల్లార్చావి కదే ఆపండి మీ సంబడం మీ వేడి పుట్టించాలని మీ అగ్గిపులకు మందుంటేగా వెనకటికి నీలాంటిదేనే ముందు గొయ్యి వెనక నుయ్యి అని చెప్పి మధ్యలో మునగసెట్టికి ఇచ్చిందంట ఏది రైమింగ్ సార్ ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ అయినా నాలాంటి మగాళ్ళు చాలా మంది ఉన్నారు ఏమి చేసినా ఏమి పీకలేరు ఏమీ చేయలేరు తప్పుగా మాట్లాడుతున్నారు ఏమండి కూరగాయలు మన తెస్తారు కానీ బస్ స్టాండ్ వెళ్ళి మా చెల్లెలు మధ్య గారు వస్తున్నారంట పిలుచుకొని రాపండి కాదే నీ చెల్లెలేమో మూరెడు నీ మరిదేమో బాగలేడు వాళ్ళేమో కొత్త జంట వాళ్ళంటే నాకు ఒళ్ళుమంట వాళ్ళు ఇస్తే నాతో చేయిస్తావే వంట వాళ్ళు ఇంకా ఏం రావట్లేదే అన్నయ్య నేను వచ్చేసా ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు రాడు మీకోసం తెచ్చేసా ఇంటికి అన్నయ్య ముదిన గారు బాగా పెట్టారా కట్టడం మేంద్రా నీ పాసుకోరా నథింగ్ ఎల్స్ నో డబుల్ మీనింగ్ అయ్యగారు అమ్మగారు ఏమంటారంటే ఈ రోజుకి చికెన్ మటన్ అని తీసుకురామంటది రక్తం తాగేవే తీసుకురండి అబ్బా ఈ మూవీది ఏం మాట్లాడుతుంది నాకైతే అర్థం కావట్లేదు అయ్యా పులివాడికి ఎలా అర్థమవుతుందేమో నాకైతే ఈ బుర్ర వేడెక్కిపోతుందన్న ఈ పిట్టదాంతో ఎక్కడానికి రే చాలా పాపం రా అబ్బా అయ్యగారు మీ బుర్ర తీసి ఫ్రిడ్జ్ లో పెట్టు అయినా అర్థం చేసుకునేవాడు భర్తగా వచ్చే పూర్వజన్మ సుకృతం అంట అన్నయ్య పెళ్లి చూపులు కానీ వెళ్తే తనకి ఒక మాట పాట పాడమని అడిగితే తను సిగ్గు అని చెప్పారు అన్నయ్య ఈ తర్వాత తెలిసింది మూగుదాన్ని నాకు కట్టబెట్టారని మోసం కాదురా నీకు ఈ మూగదనా నయంరా నాకైతే ఇంట్లో పనులు ఊరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటది ఊరికి చెప్పుకోవాలిరా చెప్పు నీ కష్టం పిచ్చి కుక్క కూడా రాకూడదన్నయ్యా ఏమండి మీ ఇద్దరు మాటలు జాగ్రత్త మాట్లాడుకుంటే పొరకా చాట తీసుకొని తెరుమితాను మీకు కొడతా ఇద్దరిని వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట అయ్యగారు మీ ఇద్దరికి ఏడాకులు ఇద్దాం అనుకుంటుంది అమ్మగారు నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య తీసుకున్నారా ఈ ఫేస్బుక్ ఏమిటి మనం చూసుకుంటా ఉన్నాం దోమలు తగలా మీ ఫోన్ ఇరిగిపోను మీ ఫోన్ లో నెట్వర్క్ ఇరిగిపోను మీ అకౌంట్ బ్లాక్ గాను మీ ఊర్లో నెట్వర్క్ పోను ఇది వినేటట్టు లేరు కానీ అని కానీ ఈ సంసారం తీసుకుని అడుగు ఇది రియలైజేషన్ రే నువ్వు చెప్పింది నిజమేరా
ఈ సంసారాన్ని ఈదడం కన్నా ఆ సముద్రాన్ని ఈదడం మేలురా స్వామి. దొంగను పంపారా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పోతే పని లేరా, సాయంత్రం తన కుక్కతో ఊపుకునేట్టు ఊగుతూ వస్తారు. అమ్మగారు వెళ్ళంపా. వీళ్ళిద్దరిని నేను చేసుకుంటా. బాయేశారు మహేష్ అనే ఎట్టుందో చెప్తానులే. బద్వేలు మునగాల టీం నిజంగా మీరు మునగాలు అనిపించారండి ఈ స్క్రిప్ట్ ద్వారా. సో టీమ్ లీడర్ ఎక్కడి నుంచి ఎవరిని పిలుచుకొస్తాడో తెలియదు కానీ చాలా మంచి వాళ్ళని పిలుచుకొస్తాడు. ఆ పుట్టేసిన క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మీరు చాలా బాగా చేశారండి. ఆ లాస్ట్ ఉన్న వ్యక్తి పేరు ఏం పేరు? పాండు. చాలా బాగా చేసావు పాండు, చాలా అద్భుతం అనిపించింది. ఇలాంటి స్కిట్లు కదండి మీ నుంచి కోరుకుంటేది. బాగా నవ్వుకున్నాను, కడుపు కూడా నచ్చిపోయింది. ఈ స్క్రిప్ట్ జనాలు కూడా బాగా ఆకట్టుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స్క్రిప్ట్ ద్వారా మీకు మంచి నేమ్ రావాలని టీమ్ లీడర్కి అండ్ చేసిన ప్రతి ఆర్టిస్టులకి మంచి నేమ్ రావాలని కోరుకుంటున్నాను అండి. ఆల్ ది బెస్ట్ అండి.